మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి అమరావతి వర్సెస్ మావిగన్ ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చాలా యాక్టివ్గా ఉంటూ అనేక వివాదాస్పదమైనటువంటి వాటికి కేంద్ర బిందువుగా మారినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అత్యంత కీలకమైనటువంటి అంశం గురించి మాత్రం ఇంకా వీడియో చేయలేదు ఎందుకని చెప్పేసి కొంతమంది ఎదురు చూస్తున్నారు. అయితే మరి నిజంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకని ఈ అమరావతి వర్సెస్ మావిగన్ గురించి రెస్పాండ్ అవ్వలేదు, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నాడు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్. నమస్తే. నమస్కారం అండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ప్రతి చిన్న అంశాన్ని బోతుద్దుల్లో వేసి చూడడం, దాన్ని రాజకీయంగా ఆపాదించడం, ప్రభుత్వాలను విమర్శించడం పరిపాటిగా చేసుకుంటుంటే ఆయన మరి ఇంత పెద్ద అంశం గురించి అంత మేధావిగా చెప్పుకున్నట్టుంటే ఆయన అభిప్రాయాన్ని ఎందుకు వ్యక్తం చేయలేదు, అసలు ఏమైపోయాడని చెప్పేసి కొంతమంది ఎదురు చూస్తున్నారు. ఏమంటారు మీరు? ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు 24 అవర్స్ పూర్తి అయింది. నిన్న ఉదయం 11 గంటలకు మొదలుపెట్టారు. సో ఇప్పటికీ 24 గంటలు పూర్తి అయింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా వితిన్ మ్యాక్సిమం 5 to 6 అవర్స్ లోపల వీడియో చేసేటువంటి అనాలిసిస్ చేసేటువంటి నాగేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్కు సంబంధించినటువంటి సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అల్లాటప్ప కాదు. మావిగన్ వర్సెస్ అమరావతి. మావిగన్ నచ్చేటువంటి వాళ్ళు వైసీపీకి ఓటేస్తారు, అమరావతి నచ్చేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారని చెప్పేసి ఏకంగా ఒక బ్రేకింగ్ స్టేట్మెంట్ ఇస్తే ఇప్పటి వరకు ఎందుకు వీడియో చేయలేదు అంటే దీని అర్థం ఏంటి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. ఈ నాగేశ్వర్ గారిని అభిమానించేటువంటి అభిమానుల ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మరి ఎక్కడ నాగేశ్వర్ గారు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నా. మా ఇంటి బంగారం సినిమా గురించి చేసేకి వీలున్నటువంటి నాగేశ్వర్ గారు పిఓకే పాకిస్తాన్కి సంబంధించినటువంటి విషయంలో విశ్లేషణ చేసేటువంటి నాగేశ్వర్ గారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రియ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు ప్రియ ముఖ్యమంత్రే కదా నాగేశ్వర్ గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా అమ్మాయి మీద కేసులు పెట్టిండే వాళ్ళు, మాకు ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదని చెప్పేసి ఆయనే ప్రెస్ మీట్ ముందర మాట్లాడడం జరిగింది. మరి ఎందుకు మాట్లాడట్లేదు? నిజంగా మావిగన్ అనే అంశం పైన నిజంగా అది ఇప్పుడు అమరావతిలోనే ఉందా లేకపోతే అమరావతి బయట ఉందా? మరి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిగన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2024 మధ్య కాలంలో ఏ రకంగా గెలిచిన తర్వాత, గెలవకముందు, ఓడిన తర్వాత, మళ్ళీ అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి స్టేట్మెంట్స్ మార్చాడు రాజధాని విషయంలో అనేటువంటి విషయాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మాట ఇస్తే మడమ తిప్పడనేటువంటి వ్యాఖ్యము ఆయనకు ఆపాదించవచ్చా లేదా? మరి రాయలసీమ ముద్దుబిడ్డ కాదా? ఇవన్నీ మాట్లాడాలి కదా. మరి తగుదనమ్మా అని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఆగమేఘాల మీద వీడియోలు చేసేటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఎందుకు వీడియో చేయట్లేదు? ఒక రాష్ట్ర రాజధాని, కలల రాజధాని గురించి కనీసం 24 అవర్స్ అయినా ఎందుకు వీడియో చేయలేదు? నేను డిమాండ్ చేస్తూ ఉన్న నాగేశ్వర్ గారిని, మావిగన్ వర్సెస్ అమరావతి పైన లెక్కలతో సహా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. అయితే ఇప్పుడు నాగేశ్వరరావు గారు రాజధాని విషయానికి సంబంధించి గతంలో కూడా మావిగన్ గురించి ఆయన అభిప్రాయం చెప్పడం జరిగింది, ఏదైతే ఇది ఎలా ఉంటుందని చెప్పేసి. మరి ఇప్పుడు ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా బయటికి రాకపోవడం గల కారణాలు అంటే అంటే ఆయన ఏమన్నా టైం తీసుకుంటున్నాడా, ఎటువైపు సపోర్ట్ చేయాలని చెప్పేసి కారణం ఏమై ఉండొచ్చు అంటారు అసలు? నాగేశ్వర గారు టైం తీసుకోవడానికంటే అది ఇప్పుడు వైసీపీ గురించి నెగిటివ్గా మాట్లాడాలి. సో వైసీపీ గురించి నెగిటివ్గా మాట్లాడాలి కాబట్టే ఆయన 24 అవర్స్ పైన టైం తీసుకుంటా ఉన్నారు. ఇంకా ఇప్పటివరకు అయితే చేయలేదు. ఇక ముందు చేస్తారేమో అయితే నాకైతే తెలియదు. అవకాశం ఉంటుందంటారు అసలు లేదా? నాకు తెలిసి ఈ మావిగన్ వర్సెస్ అమరావతి పైన వీడియో చేస్తారు, కానీ సన్నాయి నొక్కులు నొక్కుతా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, చంద్రబాబు గారి విషయంలో నొక్కి ఒక్క నుంచి మాట్లాడడం అనేది ఆయనకు పరిపాటి. సో ఇదే తరహాలో ఆయన వీడియో చేస్తారు. ఇది ఖచ్చితంగా మనం అందరం చూడాల్సిన వీడియో. ఒకవేళ కానీ ఆయన మావిగన్ కానీ సపోర్ట్ చేస్తే కౌంటర్ ఇవ్వడానికి ఈ షణ్ముఖ్ లాంటి వాళ్ళు చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది వస్తారు, దాంట్లో డౌటే పెట్టుకోవద్దని నేను చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఓకే, అసలు ఎందుకని ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ మధ్య ఎప్పుడైతే తెలంగాణకు సంబంధించుకోవచ్చో 2 రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమేడో అప్పటి నుంచి కూడా అంతగా యాక్టివ్గా లేడని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఏమంటారు మీరు? ఇప్పుడు నాగేశ్వర గారు 100 వీడియోలు చేస్తే 52 వీడియోలు అంటే సగానికి పైగా సగం, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక కంపెనీను స్టేక్ హోల్డ్ చేయాలి అంటే 50% అంటే 51% హోల్డ్ ఉంటే, షేర్ హోల్డ్ ఉంటే దానికి మొత్తం అంతా హెడ్ అయిపోతాడు. సో అదేవిధంగా ఈరోజు 100 వీడియోలు చేస్తే ఆయన 52 వీడియోలు ఆంధ్ర రాష్ట్రం మీద ఉండే. పేరుకు తెలంగాణ అంటాడు, తెలంగాణ జర్నలిస్ట్ అంటాడు, తెలంగాణ రాష్ట్రంలో సమస్యల గురించి ఎక్కువ మాట్లాడు.
ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏలో ఉంది, బీజేపీ ఈయన యాంటీ బీజేపీ కాబట్టి ఏదోటి నిత్యం మాట్లాడడమే చంద్రబాబు నాయుడు గారి పైన అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఎప్పుడు గుర్తించారు. తెలంగాణ ప్రజల్లో కూడా తెలంగాణ జర్నలిస్టులు కూడా ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఈయన ఈ విధంగా తయారవుతాడని చెప్పేసి మేము అనుకోలేదు, అమ్ముడు పోతా ఉన్నాడని చెప్పేసి తెలంగాణ జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. కాబట్టి నాగేశ్వర్ గారు, మీకు మీడియా ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు మావిగని ఏ రకంగా మంచిది, అమరావతి ఏ రకంగా మంచిది, అమరావతిలోనే మావిగాను ఉందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 24 మధ్య ఎన్ని రకాలుగా స్టేట్మెంట్స్ మార్చారు, మరి ఆయనకి ఒక కమిట్మెంట్ ఉందా లేదా రాజధాని విషయంలో, ఇలాంటి చాలా అంశాలపైన మీరు వీడియో చేయాలి. మీ వీడియో చూసిన తర్వాత నేను డెఫినెట్గా ఖచ్చితంగా మళ్ళీ వీడియో చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. నమస్కారం.